వన్ అంటే అర్థం ఏంటమ్మా? ఒరే నీ పక్కన ఇద్దరు, ఓయ్ వన్ మోకాళ్ళ మీద నిలబడండి. టూ, చప్పట్లు కొట్టకూడదు. అయ్ చెప్పనా, కొట్టమని చెప్పనా? 3. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, ఘనమైన హెచ్చించబడిన మీ నామను కొందములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. 3వ దినము ఆఫ్టర్నూన్ సెషను 6-7 పాఠాల కొరకు చేరి వచ్చింటుండగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇక ఎండ తీవ్రతని కొంతమేర తగ్గించారు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభు, మమ్మల్ని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చల్లని వాతావరణం ఉంచడానికి మేఘమును పంపించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల యొక్క జీవితాలు మీకు అత్యంత ప్రశస్తమైనవిగా ప్రియమైనవిగా చేసుకునండి. మెయిన్ లెసన్స్ తీసుకునేటువంటి 6-7 పాఠాలు తీసుకునే ఇద్దరిని కూడా మీరు అభిషేకించుకుని వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, 7వ పాఠం తీసుకునేటువంటి క్లోజింగ్ లెసన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలాంటి వారిని అభిషేకించుకొని ఇండివిజువల్ క్లాసెస్లో కూడా మెయిన్ లెసన్ ఏదైతే చెప్పారో దాన్ని సరైన రీతిగా గ్రాహ్యం చేయడానికి, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని రక్షణ వైపుగా నడిపించడానికి సహాయపడినట్లుగా కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. సమయం మాకు అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహింపరచుటకు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. వెరీ గుడ్, కూర్చోండి. 11వ పాట, పాటల షీట్లో నుంచి 11వ పాట. పాట ఎంతమందికి వచ్చు? ఈ పాట ఎంతమందికి వచ్చు? మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS,
హెబ్రోను విబిఎస్లో ఇక సంతోషమే ఇక సంబరమే ఈ హెబ్రోను విబిఎస్లో ఇక సంతోషమే ఇక సంబరమే ఈ హెబ్రోను విబిఎస్లో ఈ హెబ్రోను విబిఎస్లో హెబ్రోను విబిఎస్లో స్కూలుకు వెళ్ళిన దొరకని గూగుల్లో వెతికిన దొరకని స్కూలుకు వెళ్ళిన దొరకని గూగుల్లో వెతికిన దొరకని దొరకని సంతోషం మన యేసయ్యలో ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్యలో దొరుకు హల్లెలూయా 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 ఇక సంతోషమే ఇక సంబరమే ఈ హెబ్రోను విబిఎస్లో ఇక సంతోషమే ఇక సంబరమే హెబ్రోను విబిఎస్లో ఈ హెబ్రోను విబిఎస్లో హెబ్రోను విబిఎస్లో ఆరో పాట పాడదాము. సాంగ్ నంబర్ 6. ఎంత మధురం ఎంత ఆనందం ఎంతో ధన్యం. 6th సాంగ్ నంబర్ 6. ఎంత మధురము ఎంత ఆనందం ఎంతో ధన్యము ఎంత మధురము ఎంత ఆనందం ఎంతో ధన్యము యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము. యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము. పుట్టక ముందే మోషే నేర్పరచుకొనె పుట్టిన పిదప కాపాడుచుండెను. పుట్టక ముందే మోషే నేర్పరచుకొనెను. పుట్టిన పిదప కాపాడుచుండెను. పరురాజైనా నైలు నది అయినా హాని చేయలేకపోయెను. పరురాజైనా నైలు నది అయినా హాని చేయలేకపోయెను. ఎంత మధురము ఎంతో ఆనందం ఎంతో ధన్యము. ఎంత మధురము ఎంత ఆనందం ఎంతో ధన్యము. యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము. అందరూ పాడండి. యేసుని సేవించుట ఎంతో ఎంతో. వెరీ గుడ్, గట్టిగా పాడండి. పాలతో అమ్మగోద వండబట్టెను
పరో ఇంట పెరిగిన వీడకుండెను వంటబట్టెను పరో ఇంట పెరిగిన వీడకుండెను తన స్వంత వారిని చూడవెళ్ళెను వారి విమోచనకై పాటుపడెను తమ స్వంత వారిని చూడవెళ్ళెను వారి విమోచనకై పాటుపడెను ఎంత మధురము ఎంత ఆనందం అందరూ పాడాలి ఎంతో ధైర్యము ఎంత మధురము ఎంత ఆనందం ఎంతో ధైర్యము యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము అందరూ పాడాలి యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము పది తెగుళ్ళతో ప్రభుని శక్తి చూచెను మొదలు ప్రభుని పిలుపు వినేను పది తెగుళ్ళతో ప్రభుని శక్తి చూచెను పస్కా బలి ద్వారా ఐగుప్తు నుండి ప్రజలను విడిపించెను మోషే ప్రజలను విడిపించెను ఎంత మధురము గట్టిగా ఎంత ఆనందం గట్టిగా ఎంతో ధన్యము వాయిస్ గట్టిగా ఎంత మధురము యేసునే నమ్ముట గట్టిగా యేసుతో నడుచుట యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము గట్టిగా చాలా గట్టిగా పడాలి యేసుని సేవించుట సముద్రం దాటి సన్నుతించెను సీనాయిపై శాసనములు పొందెను సముద్రం దాటి సన్నుతించెను సీనాయిపై శాసనములు పొందెను అరణ్యమైన కానాను అయిన ఆచరించబోధించెను మోషే ఆచరించబోధించెను ఎంత మధురము ఎంత ఆనందం ఎంతో ధన్యము ఎంత మధురము ఎంత ఆనందం ఎంతో ధన్యము యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసునే నమ్ముట యేసుతో నడుచుట యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము యేసుని సేవించుట ఎంతో 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 ధన్యము ఇంకో పాట పాడదాం సెకండ్ సాంగ్ పాడదాం రెండో పాట హ్యాపీ హ్యాపీగా మనకు నిలబడండి యాక్షన్ చేస్తా పాడండి నిలబడండి సెకండ్ సాంగ్ హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీ నిలబడాలి ఇంత ముసలోళ్ళు ఉన్నారండి స్పీడ్ నిలబడాలా సీనియర్స్ ఒక స్టెప్ వెనక్కేయండి సీనియర్స్ చివరికి ఉండాలా సీనియర్స్ వెనక్కి ఉండాలా మధ్యలో జూనియర్ గ్యాప్ వదలండి ఓకే మనకు చాలా హ్యాపీగా
హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా మంచి మంచి పాటలు పాడి ఆనందిస్తాము మనసులు మారి యేసు స్వామి కథలను వింటాము మంచి మంచి పాటలు పాడి ఆనందిస్తాము మనసులు మారి యేసు స్వామి కథలను వింటాము హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చల్ల చల్ల హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చల్ల చల్ల హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా దేవుని వాక్యం ప్రతిదినము కంటత పెడతాము యేసు క్రీస్తుకి శిష్యులుగా సిద్ధపడతాము దేవుని వాక్యం ప్రతిదినము కంటత పెడతాము యేసు క్రీస్తుకి శిష్యులుగా సిద్ధపడతాము హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చల చల హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చల చల హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా అందరూ యాక్షన్ చేయాలి అందరూ యాక్షన్ చేయాలి మంచి బొమ్మలకు రంగులు వేస్తాము VBS స్నేహితులతో కలిసి వస్తాము మంచి మంచి బొమ్మలకు రంగులు వేస్తాము VBS స్నేహితులతో కలిసి వస్తాము హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చల చల హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చల చల హ్యాపీగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా కూర్చోండి ఒకసారి కూర్చోండి ఇప్పుడు మీరు వెళ్తారు ఎక్కడికి వెళ్ళాలి మెయిన్ లెసన్కి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఈ మధ్యాహ్నం మీకు మెయిన్ లెసన్స్ ఎన్ని ఉంటాయి లెసన్స్ 2 ఉంటాయి ఎన్నోది 6ది 7ది ఆ 2 లెసన్స్ చెప్తారు ఒకరి తర్వాత ఒకరు తర్వాత మీరు వర్క్ బుక్ హ్యాండ్ వర్క్ ఎప్పుడు 2 లెసన్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు ఎప్పుడు వచ్చే టైంకి మళ్ళీ మీరు వచ్చేస్తారు ఏమి కంగారు పడవసరం లేదు ఎందుకంటే మిమ్మల్ని ముందుగా పంపిస్తున్నాం అది మీకు సరిపోతుంది ఓకేనా ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతారు మీరు అన్న ఒక వాక్యం చదువు చెప్తారు 10 నిమిషాలు వెళ్ళిపోతారు మీరు 5-10 నిమిషాలు కదా కూర్చోండి సరిగా కూర్చోండి బయట ఎవరు ఉండొద్దు లోపలికి వచ్చేయండి సరేనా ఏది కంగారు పడొద్దు అన్నీ చక్కగా టైంకి అయిపోతే ఏమి త్వరగా లేట్ అయిపోద్దని ఏమి అనుకోవద్దు జాగ్రత్తగా వినండి సరేనా పిల్లలు బాగున్నారా? నాకు చూడు ఎక్కువ అమ్మా. బాగున్నారా అందరూ? వెరీ గుడ్. ఈ సంవత్సరం మన థీమ్ ఏంటి? అంతేనా థీమ్ అంటే? మొత్తం చెప్తేనే థీమ్ అని అర్థం. మళ్ళీ చెప్పండి.
వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి తీద్దామా బైబిల్? 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం అందరూ చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుదామా? తీసారా లేదా? ఓకే, అందరూ చేద్దాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. కనుక మరొక్కసారి అదే చూస్తున్నాం. ఓయ్, ఎవరు ఇక్కడ వేరే మీటింగ్ పెట్టారు? ఇక్కడ మొదటి నుంచి చూస్తున్నాము, రక్షణ పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అది ఎప్పుడుది సంకల్పం? అది ఆది నుంచి సంకల్పం. ఆది అంటే ఎప్పుడు? ఇంకా భూమి పునాదులు వేయబడక మునిపే, ఇంకా మీరు నేను పుట్టక మునిపే, ఇంకా మొదటి ఆదాము సృష్టించబడక మునిపి నుంచే దేవుడు ఈ యొక్క తలంపుని కలిగి ఉన్నాడు. మనం అందరూ రక్షించబడితే జరిగేది ఏంటి? రక్షించబడితే ఎక్కడికి వెళ్తాం మనం? ఒరే ఒరే ఏంట్రా చూసేది పక్కన? రక్షించబడితే ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకంకి వెళ్ళటం ఇష్టమేనా? చూడండి ఒక్కసారి యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎవరైనా చదువుతారా? లేచి నిలబడి ఎవరైనా చదువుతారా? యెషయా 46:10. నా ఆలోచన నిల్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇక జరగని వాటిని. చాలండి, థ్యాంక్ యూ అమ్మా. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క ఆలోచన నిలుస్తుంది అని రాశాడు. కానీ మూల భాషలో ఏం రాశాడు? సదాకాలం నిలుస్తుందని రాశాడు. దేవుని యొక్క ఆలోచన సదాకాలం. అది కీర్తన 33వ అధ్యాయంలో చూస్తాం. యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును. కనుక ప్రభు యొక్క ఆలోచన ఈ రోజుది కాదు, ఏనాటిదో. ఈ రోజున చాలామంది ఈ VBSకి రాకుండా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రభువుని తెలుసుకోకపోతే, రక్షణ పొందకపోతే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ప్రభువుని తెలుసుకుంటే, రక్షణ పొందితే ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి. కనుక పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చెప్పేది VBSకి వస్తే ప్రభు యొక్క నిర్ణయంలో ఉంటాం. ఇప్పుడు రండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యాలు ఇంకొకరు ఎవరైనా చదవాలా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ. చూసారా ఎంత చక్కని మాట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. దేవుడి యొక్క అనాది కాల సంకల్పంలో మీరున్నారు కనుక దేవరపల్లి హెబ్రోన్లో జరుగుతున్న VBSకి మీరు వచ్చారు. మీ ఎడల దేవుని సంకల్పం ఉంది కనుక రక్షణ కొరకైన ఏర్పాటు దేవుడు మీ కొరకు చేసి పెట్టాడు. చాలామంది పిల్లలు ఉన్నారు కదా దేవరపల్లిలో, అందరికీ లేదు ఈ అవకాశం, మీకు మాత్రమే ఇచ్చాడు. అది సరైన రీతిగా వినియోగించుకోవాలి. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సరైన రీతిగా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ యొక్క రక్షణ అంటే ఏంటో గ్రహించగలము. అదంతా చెప్పడానికి ఇక్కడ సమయం లేదు, కానీ మీ మెయిన్ క్లాసులో మీరు చెప్తారండి. సరేనా? రండి ప్రార్థన చేసుకుందాం అన్న. రండి శాంబాబన్న. 1 అని చెప్పి చాలాసేపు అయింది, గంట సేపు అయిపోయింది. ఒరే ఏంట్రా దిగు, 1 అంటే ఏంటి? అమ్మ తల్లి ఒకళ్ళ నొప్పులు వచ్చినాయమ్మా. ఒరే మీ ఇద్దరికి ఏమైంది? నువ్వు కూడా 2 చప్పట్లు కొట్టారా? మీకు దెబ్బలు పడిపోతాయి. కొట్టారా? పడిపోతాయి మీకు. ఇంకా 3 అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. బీబీఎస్లో ఈ మధ్యాహ్న సెషన్ కొరకు ఇవ్వబడిన దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనను అనే అంశంపై ప్రభువా వాక్యాల వెదజల్లుతుండగా ఇంకా పిల్లలు అల్లరి చేస్తున్నారు, డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. వారిని కూడా కంట్రోల్లో ఉంచుకోనండి. మధ్యాహ్న సెషన్లో 2 పాఠాలు దయతో జ్ఞాపం చేసుకొని ప్రభు వారికి విశదీకరించండి. జ్ఞానము, వివేకము, జ్ఞాపశక్తి ఇవ్వండి. నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా వారిని తీర్చిదిద్దండి. నీవే మహిమ పొందమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎనిమిదో పాట షీట్లో. పాట పాడుతున్నప్పుడు మొట్టమొదటిగా సీనియర్, తర్వాత జూనియర్ వెళ్తారు. కేజీ వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తారు. ఒక చిన్న సూచన టీచర్స్కి, మీకు సఫిషియంట్ టైం ఉంది, కానీ కొంచెం తగ్గించిన ప్రయత్నం. ఎందుకంటే వర్క్ బుక్ చేయడానికి, హ్యాండ్ వర్క్ చేయడానికి సఫిషియంట్ టైం ఉంది. అంటే 2 క్లాసులకు 1 క్లాసే వస్తుంది వాళ్ళకి. కానీ మీరు కొంచెం కట్ షార్ట్ చేసుకుంటే హ్యాండ్ వర్క్ బుక్ చేయడానికి సఫిషియంట్ టైం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనికలో పెట్టుకుని టీచర్స్ కొంచెం తగ్గించి చెప్పాల్సి కోరుతున్నాను. అందాల పుత్రుడు అబ్షాలోము, గర్వించదగ్గ